మా కోళ్ళపారాల ముందు వచ్చి రాత్రిపూట కూడా సర్వే జరుగుతుందన్న. డెఫినెట్గా ఇది ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉందన్న. అభివృద్ధి అంటే రైతులకి ప్రాణాలు తీసేది అభివృద్ధి కాదన్న. మనకి రోడ్డు లేకపోతే డెఫినెట్గా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా అభివృద్ధిని నేను ఎంకరేజ్ చేస్తాను. కానీ మనకు ఆల్టర్నేట్ రోడ్ ఉన్నాక ఇంకొక రోడ్డు ఇక్కడైతే ఏదో కేసీఆర్ పేరు వస్తుంది, ఇది వేస్తే నా పేరే వస్తుంది, తరతరాలను తలుచుకుంటా. ఇంతకుముందు చంద్రబాబు చేసిండో, రాజశేఖర రెడ్డి దాన్ని డెవలప్ చేసిండో, ఇప్పుడు నా పేరు, నీ పేరు చరిత్రలో కాదు కదా, ఇంకొక 10 నెలలు కూడా నీ పేరు ఉండే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి హైదరాబాద్లతో కానీ ఎంతోమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులతో కూడా నేను ముఖాముఖి ఎవ్రీడే నేను చర్చ జరుపుతూ ఉంటా. నిజంగా ప్రజల్లో ఆగ్రహం వచ్చింది, విద్యార్థుల్లో ఆగ్రహం వచ్చింది. నేను మొన్న కూడా చెప్పిన, ఇందిరా పార్క్ దగ్గర ఒక రైతు ధర్నాలో నేను పార్టిసిపేట్ చేసిన. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చింది తప్ప ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా నేను ముఖ్యమంత్రి చేసుకోవాలనుకోలే. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల కాస్తో కూస్తో వ్యతిరేకత వస్తుంది. ఓట్ల పర్సెంట్లలో మనకి ఏం తక్కువ రాలే, కానీ కొంచెం సీట్లు నష్టపోయినాం. ఆ వ్యతిరేకత నీకు ప్లస్ పాయింట్ అయింది తప్ప నీ మీద అభిమానంతో ఎవ్వరు కూడా ఓటేయలేదు. డెఫినెట్గా మీరు దాన్ని ఆపాల్సిందే. రైతుల ప్రాణాలతో చెలగాడ మాడొద్దు. ఆ ఫ్యూచర్ సిటీ మీరు డెవలప్ చేసుకోండి. కానీ ఇక్కడ నుంచి ఆల్రెడీ రోడ్ ఉంది, రోడ్డుని మాత్రం ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఒక మాట మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మీరు చదువుకున్న అబ్బాయి ఇతరులకు చదువు చెప్తా అని చెప్తున్నారు. చిన్న విషయం, మనము 2015లో మొదలుపెట్టి 22 దాకా నానా తంటాలు పడి రైతులను ఒప్పించి మెప్పించి ఇక రకరకాల కోర్టు కేసులున్నా అదున్నా ఇదున్నా మొత్తం దాదాపు 14,000 ఎకరాలు ఫార్మా సిటీ అనే దాని పేరు మీద తీసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్రీకాంత్, ఫార్మా సిటీ కోసమే సేకరించిన భూములవి. ఫార్మా సిటీకి తప్ప ఇంకా దేనికి వాడినా కూడా చెల్లదు. అది ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టినా, లేకపోతే 4th సిటీ అని పేరు పెట్టినా, ఏఐ సిటీ అన్నా ఇంకో సిటీ అన్నా ఆ భూములు వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ల ముందు మీకు యాదికుండాలే, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలామంది ఇక్కడ ఉండే పెద్దలు, రేవంత్ రెడ్డితో సహా, మల్రెడ్డి రంగారెడ్డితో సహా అందరూ, బట్టి విక్రమార్కతో సహా ఏం చెప్పిండ్రు, మా ప్రభుత్వం రాగానే ఫార్మా సిటీ రద్దు చేస్తాం, కేసీఆర్ బలవంతంగా భూములు గుంజుకున్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు, మీ భూములు మీకు తిరిగిస్తామని చెప్పింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా తేల్చి చెప్పాలి. ప్రభుత్వం రాగానే ఏమన్నారు, ఫార్మా సిటీ రద్దు చేసినామని స్టేట్మెంట్ ఇచ్చిండు, శ్రీధర్ బాబు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడేమంటారు, కోర్టులో ఎరికేనా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కోర్టుకు పోయి కోర్టులో మరి ఉన్నదా ఫార్మా సిటీ లేదా అని చెప్పి కొంతమంది రైతులు కోర్టుకు పోయారు. పోతే కోర్టులో ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేదు ఫార్మా సిటీ ఉన్నది, ఫార్మా సిటీ తీసేలేదని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత దొంగ నాటకం ఆడుతున్నది, అబద్ధాలు ఆడుతున్నదంటే, పేరు చెప్పేదేమో నువ్వు అన్నట్టు ఫార్మా సిటీ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. అందుకే దాని పేరు మార్చి రియల్ ఎస్టేట్ దందా కోసం వాళ్ళ కొంతమంది నాయకులు వాళ్ళ బ్రదర్స్, అది 4th సిటీ కాదు తమ్మి, 4 బ్రదర్స్ సిటీ, రేవంత్ రెడ్డి 4 అనగాన్ల సిటీ, లంగలు అసైన్ భూములు గుంజుకునుడు, బెదిరిచ్చుడు, రియల్ ఎస్టేట్ దంద చేసుడు, ఈంచెల్లి వెల్దండ దాకా అవతల మాడుగుల దాకా ఒకటే పని పెట్టుకున్నారు. భూముల మీద పడాలి, గుంజుకోవాలి, కలెక్టర్లను, ఎంఆర్ఓలను, లంగాలు దొంగలు అందరి మొత్తానికైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో బ్రోకర్లు వాళ్ళందరి పేర్లు పెట్టి అడ్డం పెట్టి పేదవాళ్ళ భూములు గుంజుకొని వాటిలో చేసుకోవాలని. శ్రీకాంత్, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, మీరు మీ తరపున మీ కుటుంబానికి 2 ఎకరాలు ఉంది, నువ్వే పర్సనల్గా, నా రిక్వెస్టు, నువ్వే పర్సనల్గా బాధితుడు కాబట్టి మొత్తం న్యాయపరమైన ఖర్చులని పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, నీకు ₹1 తలగది, నువ్వు ముందుకు రా, నువ్వు కేసు అయ్యి నువ్వు అడుగు. 2 రోడ్లు ఉండగా 3వ రోడ్ వేసే అవసరం ఏంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములలో వేరేది ఎట్లా కడతావు? ఎందుకంటే నువ్వే చెప్పినావు అధికారంలోకి రాకముందు నీకు వాపస్ ఇస్తా అని చెప్పినావు రైతులకు. అయితే మర్యాదగా వాపసి, లేదంటే ఫార్మా సిటీ కడుతున్నా ముందుకు తీసుకుపోతా, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పు. రెండిట్లో ఏదో ఒకటి. 3వది, ఈ ఏఐ సిటీ 4th సిటీ, ఇంకో సిటీ 1 ఎకరం సేకరించిండా, 1 ఇంచు సేకరించిండా రేవంత్ రెడ్డి? కొత్తగా 1 ఎకరం భూమి సేకరించిండా? లేదు. మరి ఎడికెళ్ళి వచ్చింది అది? ఫార్మా సిటీ భూములే దీని మీద వాడుతుండు. అంటే చట్టబద్ధం కాదు, చట్టం ప్రకారం చెల్లది. చట్ట ప్రకారం మీరు సేకరించింది భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మా సిటీకి, దాన్ని ఇంకా ఏ అవసరానికి వాడినా ఖచ్చితంగా వెంటనే అది కోర్టు వెంటనే జోక్యం చేసుకుంటుంది, కొట్టేస్తుంది, ఇది ఆయనకు తెలుసు. అందుకే కోర్టులోనేమో అబద్ధం చెప్తున్నాడు, లేదు ఫార్మా సిటీ ఉందని, బయటికేమో ఏఐ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అందుకే కందుకూరులో, అదేవిధంగా దగ్గరలో ఉండే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మా అన్నదమ్ములందరితో విజ్ఞప్తి, ఈ విషయాలు మీరు తెలుసుకోండి. మీరు ఎంతమంది కేసులు వేస్తా అంటే
అంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా ఒక్క రూపాయి మీకు కలగకుండా, ఒక్క పైసా మీకు కలగకుండా మేము అండగా ఉంటాం. నువ్వు కిషన్ రెడ్డి అన్నను సబితక్కను కలువు. నువ్వు వెంటనే మీ కాగితాలు తీసుకొని మన లీగల్ సెల్ ఉంది, పార్టీ లీగల్ సెల్, ఇగో ఈ అన్న కూడా ఇచ్చిండు ఇప్పుడే నాకు. తప్పకుండా మీ అందరి తరపున మేము కొట్లాడతాం. దీని తర్వాత అక్కడి నుంచి కలువు. ఓకే, జై తెలంగాణ.